ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులపూర్లో నాగోబా జాతరకు ముస్లిం వంశస్థులు శ్రీకారం చుట్టారు. పుష్య మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించే మహాపూజకు ఈ నెల 28వ తేదీ ముహూర్తం ఖరారు చేశారు. ఈ మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత ఆ స్థాయిలో ఈ నాగోబా జాతర వేడుకలు జరుగుతాయి. ఈ జాతర సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మెస్రం వంశ గిరిజనులు కేసులపూర్కు కుటుంబ సమేతంగా వచ్చి నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా మెస్రం వంశీయులు గంగ నీళ్ల కోసం బయలుదేరారు. కేసులపూర్ ఆలయంలో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగోబా మహాపూజకు ఉపయోగించే గంగా జల సేకరణ కోసం పాదయాత్ర ప్రారంభించారు. కేసులపూర్ నుంచి బయలుదేరిన భక్తులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ జన్నారం మండలం హస్తినమడుగు వద్ద నుండి గోదావరి పవిత్ర జలమును తీసుకువచ్చి నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రతి ఏటా పుష్య అమావాస్యం రోజు మహారాత్రి అర్ధరాత్రి పూజ జరుగుతుంది. ఇది ఆనవాయితీగా మెస్రం వంశులతో పూజింపబడుతుంది. ఆ పూజకి ప్రతి ఏటా గంగాజలం ఏదైతే హస్తినమడుగు గోదావరి నుంచి జలాన్ని తెచ్చుకొని శుద్ధి చేసిన తర్వాతనే మహాపూజ అనేది చేయడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈరోజు పాదయాత్రగా బయలుదేరిన మిశ్ర వంశులు దాదాపుగా 7 రాత్రులు నిద్రలు చేస్తూ 8వ రోజు గోదావరి హస్తినమడుగు చేరుకొని అక్కడ గంగాజలాన్ని సేకరించి మళ్ళా తిరుగు ప్రయాణంలో వచ్చేసి దొడందలో ముఖం చేసి తర్వాత ఇంద్ర ఆయి దగ్గర పూజ చేసి తర్వాత ఇక్కడ మర్రి చెట్టు దగ్గర చేరుకొని అక్కడ 2 రోజులు బస ఉండి తర్వాత 28 సాయంత్రం అక్కడ మన గోవాడ దగ్గర చేరుకొని మహా పూజ అనేది చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది.